నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ విజయవాడ పశ్చిమంలో జోరుగా సాగుతున్న వైసీపీ ప్రచారం గత పాలకులు నగరాభివృద్ధిని విస్మరించారని మంత్రి వెల్లంపల్లి ధ్వజం 20 నెలల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఎంపీ కేసినేని నాని ఫైర్ విజయవాడ నగరాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వెల్లడి మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని కాంగ్రెస్ మండిపాటు పంజాబ్ స్థానిక ఎన్నికల ఓటమితోనే బీజేపీ పతనం ప్రారంభమైందని నరహరిశెట్టి నరసింహారావు వెల్లడి విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఏఐటీయూసీ కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు విజయాన్ని అందిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. భవానీపురం మసీదు వీధిలో నూతనంగా ఏర్పాటైన వైసీపీ 41వ డివిజన్ కార్యాలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని అన్నారు. ప్రజలంతా వైసీపీని గెలిపించేందుకు ఎదురు చూస్తున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఇర్ఫాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను పార్టీ శ్రేణులు సన్మానించారు. కార్యాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ను కట్ చేశారు. 41వ డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు స్వాగతిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సుమారుగా 31 లక్షల కుటుంబాల్లో సొంత ఇల్లు కళ నెరవేర్చిన ఘనమైన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లల చదువుల నుంచి పెద్దవాళ్ళ చదువుల వరకు కూడా అమ్మఒడి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వరకు కూడా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని విధాల సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఈరోజు పంచాయతీ అన్ని ఎలక్షన్స్లో కూడా సుమారుగా 90% వరకు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలవడం జరిగింది. రేపు రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా ఈ 41వ డివిజన్ నుంచి ఇర్ఫాన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘనమైన విజయం సాధించబోతున్నాడు. ఇక్కడ కూడా తెలుగుదేశం నాయకులు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇండిపెండెంట్ అన్నారు, జనసేనతో కలిసిపోతున్నారు. అన్ని పార్టీలు కలిపి వైఎస్ఆర్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని నీచమైన రాజకీయాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది వైఎస్ఆర్సీపీ, గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మన 41 డివిజన్ భవానీపురం కార్యాలయంను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రజలను చూస్తుంటే, వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల పేరుతో ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ఒక్కటిగా చూసాను. ప్రతి ఇంటికి వాళ్ళకి అన్ని పథకాలు అందినాయి. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక మెజార్టీతో కార్పొరేషన్లు అన్నింటినీ, రాబోయే జడ్పీసీలు కానీ అన్నింటినీ ఘనవిజయంగా గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేసినేని నాని విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 55వ డివిజన్ అభ్యర్థి నాగ మల్లేశ్వరరావు తరపున ఎన్నికల ప్రచారం చేస్తూ ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్లో ఎంపీ కేసినేని నాని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ అభ్యర్థి నాగ మల్లేశ్వరరావును కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ వైసీపీ పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. విజయవాడ నగరం అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. ప్రతి నాయకుడు కార్యకర్త అంకిత భావంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. అనంతరం నరహరిశెట్టి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నరేంద్ర మోదీకి వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదని అన్నారు. పంజాబ్ ఎన్నికలతో బీజేపీ ఓటమి ప్రారంభమైందని, రాబోయే ఎన్నికల్లో ఇదే జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు మెరుగైన పాలన సాధ్యపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమరోత్సాహంతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఎన్నికలకు పోదాం. ఇప్పటికే కొన్ని పార్టీలు మా వాళ్ళని అక్కడక్కడ కూడా ప్రలోభ పెడుతున్నారు. అయినా కూడా 16 నెలల కాంగ్రెస్ కాబట్టి మా వాళ్ళు ఎక్కడ కూడా ఆ ప్రలోభాలకు లొంగేటటువంటి ప్రసక్తి లేదు. రేపు జరిగేటటువంటి 10వ తారీఖు జరిగేటటువంటి మార్చి 10 జరిగే ఎన్నికలో ధర్మానికి అధర్మానికి జరిగేటటువంటి సంగ్రామం. ఆ సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ పెద్దలందరూ కూడా సూచన సలహాలు ఇచ్చారు. ఇప్పటికే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ పవనాలు వేస్తున్నాయి. ఎవరెవరన్నా ఏదో కాదన్నా కూడా మనకి తొలకరి వర్షాలు వచ్చేటప్పుడు కేరళలో ఋతుపవనాలు వస్తాయి. అలాగే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పంజాబ్లో ఋతుపవనాలు స్టార్ట్ అయినాయి. ఎవరవునన్నా ఎవరు కాదన్నా అక్కడ జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 29 మున్సిపాలిటీని కైవసం చేసుకున్న సుదీర్ఘ చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉందని. గత 10 రోజులుగా విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు రిలే దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం దారుణమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు అన్నారు. అన్ని సంఘాలను కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమిస్తామని అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్లో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఓబులేసు తెలిపారు. కడపలో ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేస్తూ విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాలతో విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఏకోన్ముఖంగా గత 10 రోజులుగా రోజుకు 200 మంది నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. నిన్న 18వ తారీఖున దాదాపు 10,000 మందికి పైబడినటువంటి ఉద్యోగస్తులతో ఒక పెద్ద బహిరంగ సభ కూడా జరిగింది. ఆ బహిరంగ సభకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజారంగాలు, కార్మిక సంఘాలు కూడా హాజరు కావడం జరిగింది. అందులో నేను కూడా పాల్గొన్నా. సరే, దాన్ని అనుసరించి ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశంలో రేపు 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం మీద, దానికి సొంత గనులు కేటాయించాలనేటువంటి డిమాండ్ మీద, ప్రైవేటీకరించరాదనేటువంటి చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ రాస్తారోకోలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పుడు ఈ సమావేశం ఇక్కడ భావించింది. అదానీ, అంబానీ లాంటి వాళ్ళ చేతిలో పెట్టడానికి ఈరోజు ప్రయత్నించడాన్ని మేము అంగీకరించాం. ఇది స్పష్టంగా ఈ ప్రభుత్వానికి చెప్పదలిచాం. అందుకే 26వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాస్తారోకోలు 1 గంట సేపు మొత్తం అన్ని చోట్ల కూడా ఏంటంటే పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తాం. అది మండల స్థాయి వరకు కూడా దీన్ని తీసుకెళ్తాం. అదే రకంగా ప్రైవేటీకరణ అనేటటువంటి దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు పబ్లిక్ సెక్టార్లో ఉంది, ఫైనాన్షియల్ సెక్టార్లో ఉంది. మొత్తం ఆ శక్తులన్నింటినీ ఇన్సూరెన్సు, బ్యాంకు, ఇతర పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఇంక్లూడింగ్ ఆర్టీసీ, రైల్వే, వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చేదానికి వీలుగా రాష్ట్ర సదస్సు అనేటటువంటిది మార్చి 1st వీక్లో మేము నిర్వహిస్తాం. ఆ సంఘాలతో, ఆ నాయకులతో కూడా సంప్రదించి ఇదే వేదిక ఆధ్వర్యంలో దాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ఆ సెక్షన్స్కి కూడా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ వైసీపీ 2 ఏళ్ల పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత అన్నారు.
ఇంటింటికి రేషన్ సరఫరా పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాహనాలు కొనుగోలు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మాధురి లావణ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొని ప్రచారాన్ని చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల పేరుతో 10,000 రూపాయలు ఇచ్చి పన్నుల పేరుతో 20,000 దోచుకుంటున్నారని అన్నారు. ఇంటింటికి రేషన్ పేరుతో కోట్ల రూపాయలను దండుకుంటున్నారని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ప్రతిపక్షాలు నిలదీస్తుంటే మంత్రి వెల్లంపల్లి సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. వైసీపీ విధానాలపై ప్రజలు విసుగు చెందారని, కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ప్రతి ఒక్క మెట్టు ఎక్కి కొండ ప్రాంతాన్ని మేము పర్యటిస్తున్నాము. మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు ఒకటే అడుగుతున్నారు, అమ్మ మేము అమ్మఒడి కోసం అడగలేదు, డోర్ డెలివరీ కోసం అడగలేదు, ఇలాంటి ఒక స్కీములు అని చెప్పి స్కాములు పెట్టి మమ్మల్ని ఒక 10,000 వేస్తున్నారు, 20,000 మా దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు. అధిక ధరలతో ఇప్పుడు ఏ రకంగా మీరు చూసుకున్నా కానీ పన్నుల ద్వారా, అలాగే ఆయిల్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, పెట్రోలు, డీజిల్ అన్నీ కూడా ధరలు పెంచి ఈరోజు ఒక మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు, పేదవారు కూడా ఎవరు బ్రతకలేకుండా ఒక పరిస్థితిని తీసుకొచ్చి ఏ రకంగా అయితే ప్రభుత్వం మీద ఆధారపోయి ఉంటారో అలాగే ఒక పరిస్థితిని తీసుకొస్తున్నారు. మొత్తం ఇక్కడే కాదు, విజయవాడ అంతే కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. ఈరోజు డోర్ టు డోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది సితారా సెంటర్ దగ్గర స్టార్ట్ అయిందండి. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏమైతే పడుతున్నారో అవన్నీ తెలుసుకుంటూ, అంతేకాకుండా రేపు పెరగబోయే ఇంటి పన్నుల గురించి వాళ్ళకి వివరిస్తూ ఏ రకంగా వాళ్ళ మీద భారం పడుతుంది, ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇన్కమ్ లేకుండా ఇప్పుడు వచ్చే ఇంకా వాళ్ళ భారాలు ఏమిటో అవన్నీ వాళ్ళకి తెలియజేస్తూ, ఏవైతే వాళ్ళ బెదిరింపులు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు ప్రభుత్వం నుంచి అవన్నీ కూడా బెదరకండి అమ్మ, వాళ్ళకి మేమున్నాం అండగా అంటూ చెప్తూ, ఎంపీ గారు ఏ రకంగా అయితే సాయం చేస్తూ వాళ్ళ ఇబ్బందులు అన్నిటిని తొలగిస్తామని చెప్పారో అవన్నీ వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది జరుగుతుందండి. ప్రస్తుతం ఈ అమ్మఒడి అని అంటున్నారు, వాళ్ళకి ఏ రకంగా అయితే ఈ అందుబాటులో ఉండట్లేదో, ఈ రేషన్ నుంచి వాళ్ళకి ఏమైతే సమస్యలు ఉంటున్నాయో, ఉన్న కొద్ది ఇంకా ఏమైతే పెరుగుతాయో, ఇదివరకు ఉండే 3 నెలలు తీసుకోకపోతే రేషన్ అనే రూల్ కాస్త ఇప్పుడు నెల అయిపోయింది. వాళ్ళు ఏ రకంగా ఈ ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారో ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. 33వ డివిజన్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సర్వాణిమూర్తి డివిజన్లో పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. కార్పొరేషన్ ఎన్నికలకు అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సర్వాణిమూర్తి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. గత టీడీపీ హయాంలో చినుకు పడితే రోడ్లు మొత్తం జలమయమై ఇళ్లల్లోకి నీరు చేరేవని, కానీ తాము అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలో రోడ్లకు టెండర్లను పిలిచి పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. వైసీపీ అభివృద్ధి పనులపైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటున్న టీడీపీ నాయకులు ముందు వారి అవినీతి బాగోతాలను బయటపెట్టాలని అన్నారు. ప్రజలకు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. కరోనా టైంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి ఎన్నో లోన్లన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఇప్పించడం జరిగింది. అంచేత ఇక్కడ ఏంటంటే ఏది చెప్పుకోవడానికి లేదు. వాళ్ళు మేము ఇది చేసాం గర్వంగా ఈ డివిజన్లో అని చెప్పుకోవడానికి గత ప్రభుత్వానికి ఒక్క ఇష్యూ లేదు. ఈరోజు మేము అన్నీ చేస్తున్నాం. మీరున్నప్పుడున్న రేషన్ కార్డులన్నీ, మేము వచ్చాక ఇచ్చిన కార్డులన్నీ, ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్ని ఇచ్చాం, అమ్మ ఒడి ఎంతమందికి ఇచ్చాం. సో ఏ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా 24/7 మేము స్పందిస్తున్నాం. అలాగే మీ పార్టీ వాళ్ళకు కూడా ఎంతమందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చామంటే మేము పార్టీ చూడలే. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పార్టీ చూడలే, కులం చూడలే, మతం చూడలే, అందరికీ కూడా ఈరోజు మేము ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్తున్నారు కదా అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారని, మీరు ఏది ఇవ్వలే కదా, మీరు ఏది ఇవ్వలే. కానీ సత్యనారాయణపురం ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా 80% మందికి నున్నలో వచ్చాయి. ఒక 20% మందికి అటు ఇటు వెళ్ళే వాటిని కూడా గౌరవ సెంట్రల్ శాసనసభ్యులు ఆ రోజు పట్టాలు ఇచ్చే రోజు మీ అందరికీ కూడా గుర్తుంటుంది. అవన్నీ కూడా నేను అధికారులతో మాట్లాడతాను. వాటినన్నిటినీ కూడా చాలా బ్రహ్మాండంగా తయారయ్యేలాగా అవన్నీ కూడా మనకు సత్యనారాయణపురానికి దగ్గరగా ఉండేలాగా నేను అధికారులతో మాట్లాడి చేస్తానని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని మాజీ కార్పొరేటర్
కరీముల్లా ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో 38వ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. మరోసారి టీడీపీ జెండాను డివిజన్లో ఎగరవేస్తామని అన్నారు. 38వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సోఫియా డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ ముద్రించిన కరపత్రాలని ప్రజలకు అందించి టీడీపీని గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. అనంతరం కరీముల్లా మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో తాను కార్పొరేటర్గా పనిచేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని అన్నారు. ఈ సందర్భంగా సోఫియా మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో విద్యావంతులైన యువతకు ఒక్క అవకాశం ఇవ్వాలని, తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నేను 38వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతుంటే అందరూ మా డాడీ చేసిన పనుల గురించి చెప్తున్నారు. మీ డాడీ మాకు అది హెల్ప్ చేశారు అని చెప్పి మీకే ఓటేస్తామని అంటున్నారు. సో మా డాడీ ఇక్కడ చాలా చేశారని నాకు చెప్తున్నారు. ఈసారి మేమే గెలుస్తామని నేను అనుకుంటున్నాను. అందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. 4 స్తంభాల నుంచి రామ మందిరం కొండపల్లి మా కుమార్తె షేక్ సుఫియాని తీసుకుని ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ఆ రోజు నేను చేసిన వాటర్ లైన్ కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, గ్యాస్ కలెక్షన్లు, మెట్లు, డ్రైనేజీ ఇవన్నీ ఈరోజు నా పాపకి అందరూ సహకరించి ఓటు వేస్తారని ఆశిస్తున్నాను, అలాగే అభ్యర్థిస్తున్నాను. ఈనాడు ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. నేను చేసిన అభివృద్ధి చూసి నా కుమార్తెకి షేక్ సుఫియాకు వామపక్షాలు సిపిఐ పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షేక్ సుఫియాకి బలపరిచి అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి 38వ డివిజన్ ప్రజలు నా కుమార్తెని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సీఎం జగన్ తీసుకువచ్చిన నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని 32వ డివిజన్ వైసీపీ అభ్యర్థి సుందర్పాల్ అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం తథ్యమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 32వ డివిజన్ వైసీపీ అభ్యర్థి సుందర్పాల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. నవరత్నాల పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ, పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు గడప గడప తిరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు హర్షరేఖలు తెలియజేస్తున్నారు. ఈరోజు జగనన్న పరిపాలన చాలా బాగుంది. ఈ నవరత్నాలు ప్రతి ఒక్కటి మాకు అందినాయి. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు. అలాగే ఆయన చెప్పిన మాట ప్రకారం మడవం తిప్పకుండా మార్చకుండా అన్నీ నెరవేర్చారని చెప్పేసి లబ్ధి పొందిన దారులు ప్రతి ఒక్కరు ఈ రోజునే మీకు తప్ప మేము ఎవరికి చేస్తామని చెప్పేసి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఈ రోజున డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు అధికారం ఉన్న పార్టీకి ఒకసారి అవకాశం కల్పిస్తే ఈ రోజు డివిజన్లో చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తిగా చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చుకుంటా డివిజన్లో ప్రతి ఒక్క గడప గడపు తిరుగుతూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈ రోజుని 32వ డివిజన్లో గత నెల రోజుల నుంచి తిరుగుతున్నాం. ఈ రోజుకి ఇక్కడ ఓన్లీ దోమల బెడద ఒకటి అని చెప్తున్నారు. దోమలది ఒకటి, కుక్కల సమస్య ఒకటి, తర్వాత సైడ్ ఎలాంటి వాళ్ళు కట్టి కాలువలు వదిలేసినవి ఉన్నాయి. ఇవన్నీ మీరు వచ్చిన తర్వాత డెవలప్ చేయాలండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అది హామీ ఇచ్చుకుంటా 24 గంటలు మీ అందుబాటులో ఉంటామండి. స్థానికుడికి అవకాశం కల్పిస్తాం. ఈ రోజుని మీరు మాకు అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు. అలాగే డివిజన్ ప్రజల ప్రతి ఒక్కరికి మాట తప్పకుండా ఏదైతే మేము హామీలు ఇస్తున్నామో అవన్నీ మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు దృష్టికి తీసుకెళ్లి అలాగే ప్రతి ఒక్క సమస్య తీరుస్తామని చెప్పి వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా తీరుస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి హామీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లంతా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లంతా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకువస్తామని అన్నారు. ప్రజాపాలన కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రజలు కూడా ఆలోచించి ఓటు వేయాలని అన్నారు.
విజయవాడ తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. 39వ డివిజన్లో అభ్యర్థి పంచాయతీ తేలకముందే సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ మరో ఇంటర్నల్ వార్ బయటకు వచ్చింది. గోగుల రమణను అభ్యర్థిగా తొలగించి గెలుపు గుర్రాలకే సీటు ఇవ్వాలని ర్యాలీ నిర్వహించారు. గెలుపు గుర్రాలకే సీటు ఇవ్వాలన్న ఎంపీ నాని నిర్ణయం విజయవాడ టీడీపీలో కుంపట్లు పెట్టింది. గతంలో బీ ఫార్మ్ ఇచ్చిన నామినేషన్ వేసిన అభ్యర్థులను కాదని గెలిచే వారికి మాత్రమే సీటు ఇవ్వాలన్న ఈ నిర్ణయంపై అంతర్గత పోరు నడుస్తోంది. తాజాగా సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ టీడీపీ అభ్యర్థి గోగుల రమణను తొలగించి గెలిచే వారికి మాత్రమే సీటు ఇవ్వాలని ఆ రెబల్ అభ్యర్థి తరపున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. అనంతరం గొట్టుముక్కల రఘు మాట్లాడుతూ ఎంపీ కేశినేని నాని నిర్ణయం సరైందని, అవినీతి పరులకు కాకుండా గెలిచే వారికి మాత్రమే సీటు ఇవ్వాలని అన్నారు. మాకు బీభావం రాకుండా చేసి కష్టపడిన కార్యకర్తలను గుర్తించినందున స్థానికులతో మమేకమై స్థానిక ప్రజలు, డివిజన్ కమిటీ, స్థానిక ప్రజలందరూ కూడా ఈసారి కంపల్సరీ పోటీ చేయాల్సిందే. కష్టపడిన పోటీ చేయాలి. స్థానికంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాం. స్థానిక పెద్దలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి పోటీ చేయించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ పోటీలో స్థానిక ప్రజలను కలిసి నాకు జరిగిన మా పార్టీకి జరిగిన అన్యాయం, కష్టపడిన కార్యకర్తలకు జరిగిన అన్యాయం తెలియజేసుకుంటూ నన్నందరూ అభ్యర్థిగా నిలబెట్టినందుకు స్థానిక ప్రజల మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి తెలుగుదేశం పార్టీకి, మా బోండా ఉమామహేశ్వరికి ఈ విజయాన్ని అంకితం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి కష్టపడుతున్నటువంటి వ్యక్తులను కాదని అవినీతి పరుడైనటువంటి వ్యక్తి దొంగతనంగా బీఫారం తెచ్చుకొని నామినేషన్ చేయడం జరిగింది. మా నాయకుడు పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు మొన్న ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి 30వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన మాటని గౌరవించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఆయన గెలుపు గుర్రాలకి అవకాశం ఇద్దాం, అవినీతి పరుల్ని పక్కన పెడదామని చెప్పి ఏదైతే కేశినేని నాని గారు పిలిపించారో ఆ పిలుపుకు అనుగుణంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే కేశినేని నాని గారు ప్రతిపాదనని పార్టీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. పరిగణలోకి తీసుకొని ఆయన ప్రతిపాదన ప్రకారం ఇక్కడ ఓడిపోయే 100% 1% కూడా గెలిచే అవకాశం లేని వ్యక్తిని తప్పించి గెలిచే అవకాశం ఉన్న వ్యక్తికి ఇమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని 39వ డివిజన్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి బోండా నరేష్ అన్నారు. డివిజన్లో పర్యటించిన నరేష్ ఇంటింటికి వెళ్లి తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి బోండా నరేష్ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని తెలిపారు. రాష్ట్రంలో కూడా ఇటువంటి అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ దేశం బాగుపడాలన్నా, ప్రాంతం బాగుపడాలన్నా, డివిజన్ బాగుపడాలన్నా ఏకైక పార్టీ ఓన్లీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. దేశంలో ఉన్న నాయకులు ఇద్దరు, ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే, రెండోది పవన్ కళ్యాణ్ గారు. ఈ ఇద్దరు నాయకులను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని దేశం ముందుకెళ్తుంది. ఈరోజు ప్రపంచ దేశాలకి మన భారతదేశం ఆదర్శంగా నిలిచింది. కరోనా సమయంలో ఈ రోజున ప్రపంచ దేశాల వల్ల భారతదేశానికి కరోనా వస్తే ఈరోజు కాపాడే పరిస్థితిలో మన భారతదేశం ఉంది ప్రపంచ దేశాలన్నింటినీ. దానికి కారణం, ఏకైక కారణం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో దేవాదాయ శాఖ మంత్రి కానీ, ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి. ప్రజలు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలంటే దేవుడికి ప్రజలకి మధ్యలో ఉండేది మన బ్రాహ్మణ సమాజ వర్గం. అట్లా విధంగా అక్కడ ఉన్న ఎంప్లాయీస్. ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మన అమ్మవారి గుడి ఈరోజు ఏసీబీ దాడులకు గురైందనికే దానికి ప్రతి ఒక్కళ్ళు మన ముక్కు మీద వేసుకొని చూస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి మనకుంది. బ్రాహ్మణ సమాజ వర్గం అందరూ గర్వపడే విధంగా ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను మీకు ఒకటే ఒక మాట ఇస్తున్నా. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల ఫీజును ఏపీ సర్కార్ నిర్ధారించింది. 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరాలకు గాను ఫీజును నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
10,000 నుంచి గరిష్టంగా 15,000 వరకు ఫీజులు నిర్ధారిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలలో ఫీజులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని వివిధ బీఈడీ కళాశాలలో 2020-21 నుంచి 2022-23 సంవత్సరాలకు గాను ఫీజులను నిర్ధారించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ కళాశాలలో బీఈడీ కోర్సులకు 10,000 నుంచి గరిష్టంగా 15,000 వరకు ఫీజులు నిర్ధారించింది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల్లోని వార్షిక ఫీజు, ట్యూషన్ ఫీజు తదితర ఫీజులు ఇమిడి ఉంటాయని స్పష్టం చేసింది. కళాశాలల వారీగా రాష్ట్రంలోని 374 ప్రైవేట్ అన్ఎయిడెడ్ కళాశాలలకు ఉత్తర్వులు వర్తిస్తాయని నోటిఫికేషన్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎంతో కాలంగా అపరిష్కారంగా ఉన్న భానునగర్ ఇళ్ల పట్టాల సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని సిపిఐ బలపరిచిన టీడీపీ అభ్యర్థి వీరమాచినేని లలిత పేర్కొన్నారు. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందకుండా చేస్తామని కొంతమంది వైసీపీ నాయకులు భయపెడుతున్నారని, అటువంటి వారికి భయపడవద్దని అన్నారు. 29వ డివిజన్ అమిలీ స్కూల్ రోడ్లో సిపిఐ బలపరిచిన టీడీపీ అభ్యర్థి వీరమాచినేని లలిత పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. డివిజన్లో డ్రైనేజీ, రోడ్లు సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలిపారని, అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని అన్నారు. గతంలో 2 సార్లు కార్పొరేటర్గా గెలుపొందిన తనకు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. వైసీపీ నాయకులు బెదిరించే బెదిరింపులకు ప్రజలు భయపడవద్దునని సూచించారు. భానునగర్లో గత 40 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాల సమస్య ఉందని, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఇవన్నీ నేను రెక్టిఫై చేసుకుంటే ఎవరి సమస్యనైనా నా సమస్యగా భావించి నేను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలిలాగా, వాళ్ళ ఇంటి ఆడబొడుచులాగా నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి, సైకిల్ గుర్తు కోటేసి గెలిపించండి అని చెప్పానని నేను అడుగుతా ముందుకెళ్ళటం జరుగుతుంది. కానీ ఇవాళ బెదిరింపులకి ఎవరూ లొంగొద్దండి. బెదిరిస్తూ ఉంటే మనం తలగిన కొద్దీ ఇంకా బెదిరిస్తారు. కాబట్టి ఎవరమైనా ధైర్యంగా మన ఓటు హక్కు వినియోగించుకుని మన సమస్యల్ని మనం తీర్చుకునే విధంగా మనమంతా ఒక కుటుంబ సభ్యులాగా ముందుకెళ్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా ప్రచారాన్ని కొనసాగిస్తున్నానండి. సమస్యలు పెద్దగా ఇటు సైడ్ అయితే లేదండి. మనకొచ్చి భానునగర్ ఆల్రెడీ నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. భానునగర్లో బాగా సమస్య ఉంది, ఇళ్ల పట్టాల సమస్య. ఇంకొక ఏరియా పూనూరి సుబ్బిరామిరెడ్డి నగర్ అని వెనకమాల ఒక ఇది ఉంది, కాలనీ ఉంది. ఆ ఇళ్లలో అయితే చూస్తే ఇంత డెవలప్ అయిన ఏరియాలో కూడా మనం అంత ఇదిగా ఎట్లా అంటే ఇళ్ళు ఎట్లా ఉన్నాయంటే మోకాళ్ళ లోతున ఇళ్ళు ఉన్నాయండి. నడవటానికి కూడా సరిగ్గా దారి లేదు. అట్లాంటి వాళ్ళని కూడా ఇప్పటికి కూడా భయభ్రాంతులు చేసి మీరు బయటకు వెళ్ళారంటే ఇల్లు పీకేస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని ఇప్పుడు కూడా భయభ్రాంతులు చేయటం జరుగుతుంది. అట్లా అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అండి. ఏదైనా సరే ఇప్పటికి 2 సార్లు గెలిచానంటే నేను గెలిచిన ప్రతి ఒక్క డివిజన్లో నేను చేసిన అభివృద్ధి, నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్న అందరి కృషి ఎంతో ఉంది దీని వెనకమాల. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ పశ్చిమంలో జోరుగా సాగుతున్న వైసీపీ ప్రచారం. గత పాలకులు నగరాభివృద్ధిని విస్మరించారని మంత్రి వెల్లంపల్లి ధ్వజం. ఇరవై నెలల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఎంపీ కేసినేని నాని ఫైర్. విజయవాడ నగరాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని వెల్లడి. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని కాంగ్రెస్ మండిపాటు. పంజాబ్ స్థానిక ఎన్నికల ఓటమితోనే బీజేపీ పతనం ప్రారంభమైందని నరహరిశెట్టి నరసింహారావు వెల్లడి. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఏఐటీయూసీ.
కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.